This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి స్టార్ట్ చేస్తామండి. అదేంటంటే మనకి యూజింగ్ టెరాఫార్మ్ విత్ గూగుల్ క్లౌడ్ అండి మనకి ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. నా ఏడబ్ల్యూఎస్ మన డిఫాల్ట్గా తీసుకుంటే మనకి క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. దాంతోపాటు అజూర్కి తీసుకుంటే మీకు ఆర్మ్ టెంప్లెట్స్ ఉన్నాయి. మీకు గూగుల్కి తీసుకుంటే జీసీపీకి తీసుకుంటే మీకు డిప్లాయ్మెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఎవడు వాడరు బేసిక్గా. సో ఎలాగైతే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఫార్మేషన్ ఎవరు వాడరు, జీసీపీ టెంప్లెట్స్ ఎవరు వాడరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే, అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 years లో పాస్ట్ డెవలప్స్ అండ్ ఎస్ఆర్ఈ చూసినప్పుడు అందరూ కూడా టెరాఫార్మ్ చాలా ఎక్కువగా వాడుతున్నారు. బికాస్ ఆఫ్ ఫిజిబిలిటీ కానీ, బికాస్ ఆఫ్ ఈజ్ ఆఫ్ యూజ్ కానీ, మీకు ఈవెన్ నేను గూగుల్ జీసీపీ డిప్లాయ్మెంట్ టెంప్లెట్ చూశాను కానీ అదంత ఎఫెక్టివ్గా లేదండి. ఐ యాడ్ ఎ వీడియో ఫర్ దట్. దానికంటే మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే నెక్స్ట్ 3 classes మనం ఏంటంటే మనం దీని మీదే మనకి లైక్ ఈ రోజు వచ్చి మనకి ఫండమెంటల్ గా మనం ఏ విధంగా కోడ్ ని మీరు క్రియేట్ చేసుకోవాలా, ఆ తర్వాత ఎలా రన్ చేయాలా అని చూద్దాం. రేపు వచ్చేసి మనకి మేబీ మండే వచ్చేసరికి మనకి ఈ మనకి ఫంక్షన్స్ అయితేనేమి, ఆ తర్వాత మనం ఏ విధంగా వేరియబుల్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా చూద్దాం అనమాట మీకు. ఆ తర్వాత వర్క్ స్పేసెస్. సో అగైన్ నేనేంటంటే ఒక 3 classes అనుకున్నానండి డెడికేటెడ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ దీనికి. బట్ యాజ్ యు నో మీరు డెవాప్స్ లోకి వెళ్ళినప్పుడు ఇంకా డీప్ డైవ్ చేస్తాం, దాంట్లో మంచి మీకు ఐడియా వస్తుంది. నా ప్రతి క్లౌడ్ లో కూడా నేటివ్ టూల్స్ ఉన్నా కూడా టెరాఫార్మ్ మేక్స్ రియల్లీ థింగ్స్ ఈజీ అని చెప్తే కోడ్ రీడబిలిటీ కానీ, అంటే లాజిక్ అనేది సేమ్ ఉంటుంది అనమాట మీకు. సో కాబట్టి టెరాఫార్మ్ తెలుసుండడం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ అసెట్ అనమాట. సో కాబట్టి ఈరోజు సెషన్ లో మనం ఏం చేస్తామంటే వీ విల్ ట్రై టు డిప్లాయ్ అవర్ బేసిక్ ఎన్విరాన్మెంట్ విత్ టెరాఫార్మ్ అండి మీకు. అది మన ప్లాన్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, లెట్స్ మీ గో టు ఎక్కడికి వెళ్దాం, మనకి కోడ్కి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ మన జీసీపీకి వద్దాం. జీసీపీకి వచ్చి నేను ఏం చేస్తాను అంటే ఐఏసి అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఎ ఫోల్డర్ కాల్డ్ యాజ్ టెరాఫార్మ్ బేస్ అంటానండి మీకు. టెరాఫార్మ్ బేస్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడ మనకి అన్నిటికంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ప్రొవైడర్ మాడ్యూల్ అనేది మనం డిక్లేర్ చేయాలండి మీకు ప్రొవైడర్ మాడ్యూల్ డిక్లేర్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు ప్రొవైడర్ డాట్ టిఎఫ్ అంటాను. మీకు ప్రొవైడర్ డాట్ టిఎఫ్ అని చెప్పి మనం ఏం చేస్తాం, ప్రొవైడర్ గూగుల్ అని ఇద్దాం. మీకు ప్రొవైడర్ గూగుల్ అని ఇచ్చినప్పుడు సో మన ప్లాన్ ఏంటి యాక్చువల్గా, మీకు ఇక్కడికి వచ్చి మీరు తీసుకున్నప్పుడు కింద మీకు ఆటోమేటిక్ గా క్రెడెన్షియల్స్, ప్రాజెక్టు, రీజన్ వచ్చింది చూసారా, అది ఎవరు ఇస్తున్నారంటే నా గిట్హబ్ కోపైలట్ ఇస్తుందండి మీకు. సో అంటే మీకు ఆబ్వియస్ గా మనకి ఒక క్రెడెన్షియల్స్ అకౌంట్ డాట్ జేసాన్ అనేది అవసరం అవుతుంది, అలాగే మీ ప్రాజెక్ట్ ఐడి. నా ప్రొవైడర్ అనేది ఏంటంటే టెరాఫార్మ్ ఈజ్ బేసికల్లీ ఏ థర్డ్ పార్టీ ఎంటిటీ మీకు, ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ మీకు, అవునా. సో ఇక్కడికి వచ్చి నేను మీకు సో టెరాఫార్మ్ ప్రొవైడర్స్కి వచ్చాం అనుకోండి. మీకు ఇక్కడ మీరు గమనించినట్లయితే దీస్ ఆర్ ద వెల్ నోన్ ప్రొవైడర్స్ అండి. ఏడబ్ల్యూఎస్, అజూర్, అట్లా మీకు సమ్వేర్ లేక ఒక 4000 దాకా ఉన్నాయి మీకు చూడు. పార్ట్నర్ ప్రొవైడర్స్ ఎన్ని ఉన్నాయి, 4000 అనమాట మీకు. సో చాలా వరకు మీరు ఏం చేయొచ్చు, మీకు టెరాఫార్మ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిచేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఏడబ్ల్యూఎస్ కైనా అజూర్ గూగుల్ కైనా కూడా లాజిక్ సింటాక్స్ మారుద్ది. చాలా మంది ఏమనుకుంటారంటే సేమ్ కోడ్ తీసుకెళ్లి గూగుల్లో వేస్తే ఆ గూగుల్ కోడ్ ఏడబ్ల్యూఎస్ పనిచేస్తుంది అనుకుంటారు. అది ఇన్కరెక్ట్ అండి. అది ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు అజూర్ లో రిసోర్స్ గ్రూప్ అంటాం, వర్చువల్ నెట్వర్క్ అంటాం, గూగుల్లో విపిసి అంటాం, సింటాక్స్ పనిచేయదు కానీ లాజిక్ అదే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 రిసోర్సెస్ క్రియేట్ చేయాలనుకోండి, 3 విఎమ్స్ క్రియేట్ చేయాలనుకోండి, నేనేం చేస్తాను మీకు,
నాకు కావాల్సింది కౌంట్ అనేది ఉంటుంది అనమాట. మీకు కౌంట్ వాడాను అనుకోండి, మీకు సేమ్ ఆ లాజిక్ అనేది అక్రాస్ ఏ క్లౌడ్ లో అయినా కూడా మీకు సేమ్ గా పనిచేస్తుంది మీకు. సో కాబట్టి మీరు టెరాఫామ్ చూసేటప్పుడు మీకు ఆ లాజిక్ అనేది సేమ్ ఉంటుంది, ఎలా వాడాలో మీకు తెలుస్తుంది. సో ఆబ్వియస్ గా ప్రొవైడర్ అని ఇచ్చినప్పుడు మీకు దేర్ ఆర్ డిఫరెంట్ ప్రొవైడర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను మీకు, సో ప్రొవైడర్ అని చెప్పి మీకు నేను ఏం చేస్తాను, మీకు AWS అని ఇచ్చాను అనుకోండి, ఇలా AWS ఇవ్వచ్చు అనమాట మీకు. సో రీజన్ ఇచ్చి మీకు, అలాగే ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ప్రొవైడర్ అని చెప్పి అజూర్ అని ఇచ్చాను అనుకోండి మీకు, ఇట్లా ఇవ్వచ్చు అనమాట మీకు. సో కాబట్టి ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రొవైడర్ ఇట్లా అంటే ఏమర్థం అవుద్ది మీకు టెరాఫామ్ కి, ఓకే మనము తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డిప్లాయ్ చేయాలా, దేని మీద డిప్లాయ్ చేయాలా, గూగుల్ మీద డిప్లాయ్ చేయాలా, AWS మీద డిప్లాయ్ చేయాలా, అజూర్ మీద డిప్లాయ్ చేయాలా. సో కాబట్టి దానికి అవసరమైన ప్లగిన్స్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకుంటుంది మీకు. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా మీకు ఒక క్రెడెన్షియల్ ఫైల్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది, ఈ రిక్వైర్మెంట్ ఉంటుంది మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, sa.serviceaccount.json క్రియేట్ చేద్దాం. ప్రాజెక్ట్ ఐడి లెట్ మీ క్రియేట్ హియర్. ఇక్కడికి వచ్చి కన్సోల్ డాట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, sreegcp005@gmail.com అని చెప్పి ఒక నిమిషం, నాకు క్యాప్స్ ఆన్ లో ఉందో అంటే నేను ఓకే. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి మనకి సో ఐఏఎంకి వద్దామండి. ఐఏఎంకి వచ్చి నేను ఏం చేస్తాను, మన సర్వీస్ అకౌంట్స్ అని ఉంటుంది, ఆ సర్వీస్ అకౌంట్స్కి రావాలి మనకి. సో ఒక సర్వీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి సర్వీస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి లెట్స్ క్రియేట్. సో మనం ఏం చేద్దాం మీకు, సో టెరాఫామ్ SA అంటాను మీకు. సో క్రియేట్ అండ్ కంటిన్యూ అందాం మీకు. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఓనర్ పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట దీనికి. అంటే మోస్ట్ ఆఫ్ ద యాక్సెస్ ఓనర్ పర్మిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిమిటివ్ పర్మిషన్, లైక్ ఓనరు, ఎడిటర్ అట్లా మీకు ప్రిమిటివ్ పర్మిషన్ అది మీకు. సో ఇది ఏం చేస్తుంది, సర్వీస్ అకౌంట్ క్రియేషన్ ఫెయిల్డ్. ఎందుకు మీకు పైనుంచి ఏమన్నా మన ఏమైనా ఆర్గనైజేషన్ పాలసీ ఏమన్నా అసైన్ అయ్యిందా మీకు? సో లేదే, క్రియేట్ అయిందిలేండి. ఇక్కడికి వచ్చి డన్ అంటాను, ఇది ఆర్గనైజేషన్ లేదు కదా యాక్చువల్గా. సో కాబట్టి మీకు సర్వీస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఐఏఎంకి వచ్చి నేను ఏం చేస్తాను, యాక్సెస్ అనేది ఇవ్వాలి మీకు. సో లెట్స్ కమ్ హియర్. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు చూస్తే కంప్యూటర్ అడ్మిన్ రోల్ అంతా ఇవ్వచ్చు, బెటర్ ఓనర్ రోల్ ఇస్తే మంచిది మీకు. అంటే అగైన్ మన టెస్టింగ్ కోసమే కాబట్టి. సో కాబట్టి గ్రాంట్ యాక్సెస్ అని చెప్పి మీకు, సో మనం ఏముంది యాక్చువల్గా మీకు, సో టెరాఫామ్ అని ఇచ్చి ఇక్కడ మీకు కావాల్సిన రోల్ అనేది ఇవ్వచ్చు అనమాట మీకు. సో మీరు చూసారనుకోండి ఇక్కడికి వచ్చి లేకపోతే రీసెంట్లీ యూజ్డ్ వచ్చి నేను కంప్యూట్ అడ్మిన్ మీకు. సో దాంతో పాటు మీకు కంప్యూట్ ఇన్స్టెన్స్ అడ్మిన్ ఇచ్చి సేవ్ చేద్దాం మీకు. ఓకే ఫైన్ దెన్. సో కిందకు వచ్చాం అనుకోండి, పర్మిషన్స్ అంతా కూడా మీకు ఇట్లా తీసుకుందాం. నా మన సర్వీస్ అకౌంట్స్కి వచ్చి ఆబ్వియస్ గా నేను ఏం చేయాల్సి వస్తుంది మీకు ఒక సర్వీస్ మీకు కీ క్రియేట్ చేయాలి కదా. దానికోసం ఏం చేస్తాను, టెరాఫామ్ దీని దగ్గరకు వచ్చి లెట్స్ క్రియేట్ ఏ కీస్ కొద్దాం. కీస్కి వచ్చి యాడ్ కీ అని చెప్పి క్రియేట్ ఏ న్యూ కీ అని చెప్పి
JSON అంటే డౌన్లోడ్ అవ్వాలి మనకి. తీసుకొచ్చి నేను ఏం చేస్తాను, మన B5 లో తీసుకొచ్చి IAC లో టెరాఫామ్ బేస్ లో SA.json అని సేవ్ చేస్తాను మీకు. ఓకే, సో దట్ మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ఐడి ఇక్కడ నుంచే తీసుకుందాం. మన ప్రాజెక్ట్ ఐడి ఇక్కడే ఉంటుంది కదా, సింపుల్ గా ఇది ప్రాజెక్ట్ ఐడి. సో ఇంకోటి మన డిప్లాయ్మెంట్ ఇది నేను ఏం చేస్తాను, East1 అంటాను మీకు. ఓకే, సరేనండి. నేను ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలా, టెరాఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలా. టెరాఫామ్ డౌన్లోడ్ చేసుకొని నేను నార్మల్ గా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేస్తాను, నాకు ఒక డ్రైవ్ ఉంది యాక్చువల్గా. నేను ప్యాకర్ ఎలాగైతే టూల్స్ లో పెట్టానో, నేను C డ్రైవ్ టూల్స్ అని ఉంటుంది. టూల్స్ లో ఇక్కడ మీకు నేను ఏం చేస్తాను, మీకు టెరాఫామ్ అని ఇక్కడ ఉంది చూడండి మీకు. సరే, దీన్ని తీసేసి నేను ఏం చేస్తానంటే మీకు సో terraform.io అని చెప్పి మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ అని చెప్పి కిందకు వస్తాను. కిందకు వచ్చి డౌన్లోడ్ అని ఇవ్వండి. తీసుకొచ్చి దాంట్లో సేవ్ చేస్తాను మీకు. దాంట్లో సేవ్ చేసి, సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తానండి. తీసుకొచ్చి మీకు ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటాను మీకు. వన్స్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసినాక మీకు నా అయితే టెరాఫామ్ కి ఇది ఎక్కడుందో తెలియదు. ఐడియల్ గా ఏమని వస్తుందంటే మీకు ఎర్రర్ ఎట్లా వస్తుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, సరే పవర్ షెల్ ఓపెన్ చేశాను అనుకోండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఎట్లా వస్తుందంటే టెరాఫామ్ కావాలని ఒక యాడ్ చేస్తాను అంటే ఇలా ఎర్ర వస్తుంది అన్నమాట. ఈవెన్ దో మీరు కరెక్ట్ కమాండ్ ఇచ్చిన ఇలా ఎర్ర వస్తుంది. రీజన్ ఏంటంటే ఆ టెరాఫామ్ బైనరీ అదేమి ఇన్స్టాలేషన్ కాదు కదా, మీరు ఇన్స్టాల్ చేయాలి, బైనరీ డౌన్లోడ్ చేసి దాంట్లో పెట్టాం కాబట్టి అది ఎక్కడుందో మనకు తెలియదు అనమాట. ఎక్కడుందో తెలియదు. అందుకని మనం ఏం చేయాలా, దాని ఎక్కడ ఈ టూల్స్ అన్ని కూడా మీరు ఎక్కడైతే పెడతారో, మీరు ఈ టూల్స్ ఉంటాయి చూసారా మీకు, ఇక్కడ మీరు ఏం చేస్తారు, అడ్వాన్స్కి వచ్చి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ అని ఉంటుంది మీకు. ఇక్కడ పాత్ అని ఉంటుందండి మీకు. పాత్ అని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్ చేయాలి. నేను ఇంతకుముందు చాలాసార్లు యాడ్ చేస్తున్నాను. నేను డిలీట్ అని చెప్పి మీరు న్యూ అని చెప్పి ఇక్కడ పేస్ట్ చేసి క్లిక్ ఆన్ ఓకే అని ఇవ్వాలన్నమాట మీకు. ఓకే, ఇక్కడ చూస్తే నేను రిమూవ్ దిస్. ఇలా ఇచ్చేయండి. అలా ఇచ్చినాక దీన్ని ఎగ్జిట్ చేసి అండ్ దెన్ మీరు ఓపెన్ చేయాలన్నమాట మీకు. నేనేం చేస్తాను, బ్యాక్ వచ్చి మళ్ళీ సారీ GCP కదా, ఇక్కడికి వచ్చి నేను IASCకి వస్తాను మీకు. ఓపెన్ పవర్ షెల్ అంటానండి అని చెప్పి అన్నిటికంటే ఫస్ట్ కమాండ్ ఫస్ట్ టెరాఫామ్ వర్షన్ అందాం మీకు. టెరాఫామ్ వర్షన్ ఇచ్చినప్పుడు 1.81. ఓకే, ఫస్ట్ టెరాఫామ్ ఇనిట్ అంటామండి. టెరాఫామ్ ఇనిట్ అంటే మీకు ప్రాపర్ గా ఫైల్ సేవ్ చేసామో లేదో చూద్దాం. మీరు సేవ్ చేయకపోతే ఎట్లయితే పైన వైట్ కనిపిస్తుంది అండి మీకు. వైట్ కనిపించిందంటే ఫైల్ సేవ్ కాలేదన్నమాట మీకు. సరే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు టెరాఫామ్ ఇనిట్ అంటాను మీకు. సో మీరు చూసారా, ఇది ఏం చేస్తుంది మీకు, ఇన్స్టాలింగ్ HashiCorp గూగుల్ అని చెప్పి, ఫైండింగ్ లేటెస్ట్ వర్షన్ అని చెప్పి, AWS అని చెప్పి అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది చూడండి. యాక్చువల్ అవన్నీ అవసరం లేదు, బట్ మీకు తెలియడానికి అనమాట మీకు. ఓకే, లెట్స్ సీ. అన్ని డౌన్లోడ్ అయినాయి చూడండి. ఓకే, సరే, గుడ్. సో అంటే మీరు బ్యాక్ వెళ్ళి చెక్ చేశారు అనుకోండి, .terraform అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యి దాంట్లో కావాల్సిన ప్లగిన్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి మీకు. ప్రొవైడర్స్ మీకు HashiCorp చూడండి అన్ని కూడా. గూగుల్కి వెళ్ళి అనుకోండి, మీరు చూస్తే దీని లోపల మీకు చూడండి ఇది ప్రొవైడర్ అనమాట మీకు. అంటే డైరెక్ట్ గా టెరాఫామ్ పోయి నేను గూగుల్లో డిప్లాయ్ చేస్తానంటే దానికి అర్థం కాదు కదా. సో కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఈ ప్రొవైడర్ వాడుకుంటుంది అనమాట. ఇట్స్ లైక్ అబ్స్ట్రాక్షన్ లేయర్ అనమాట. దీని ద్వారా పోయి అది ఏదో AWS అయినా అజూర్ అయినా డజంట్ మ్యాటర్ వెళ్ళి మనకి కనెక్ట్ అవుతుంది యాక్చువల్గా మీకు. సో మీరు టెరాఫామ్ ఇనిట్ అన్నప్పుడు ఈ బైనరీ డౌన్లోడ్ అవుతుంది. సరే,
నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ప్రైమరీగా ఆబ్వియస్ గా ఫస్ట్ మనం విపిసి క్రియేట్ చేయాలనుకోండి మీకు అంతేగా ఫస్ట్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు నెట్వర్క్ డాట్ టిఎఫ్ అందామండి. టిఎఫ్ అని చెప్పి డాక్యుమెంటేషన్ చదవడం నేర్చుకోవాలండి మనం ఫస్ట్. ఓకే, టెరాఫార్మ్ గూగుల్ మనం ఏం చేద్దాం విపిసి అందాం మీకు సో ఇక్కడికి వచ్చి నా టెరాఫార్మ్ లో కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు సింటాక్స్ ఏంటంటే మీకు నేనేం చేస్తానంటే సింటాక్స్ అనేది ఏంటంటే మీకు రీసోర్స్ మీకు టైప్ ఆఫ్ రీసోర్స్ మీకు ఇదన్నమాట ఇది సింటాక్స్ అండి బై ద వే. సో మీరు అంటే రెండు ఉన్నాయి, డేటా సోర్సు రీసోర్స్ అని రెండు ఉన్నాయి అన్నమాట. రీసోర్స్ అంటే ఏంటంటే మీరు ఇట్ కెన్ బి ఎనీథింగ్, విపిసి అయి ఉండొచ్చు, నెట్వర్క్ సబ్నెట్ అయి ఉండొచ్చు, వర్చువల్ మెషిన్ అయి ఉండొచ్చు, డిస్క్ అయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్, ఏదైనా అయి ఉండొచ్చు మీకు మీరు రీసోర్స్ అని స్టార్ట్ చేశారంటే టెరాఫార్మ్ కి ఏమర్థం అవుతుంది మనకి, టెరాఫార్మ్ కి ఓకే ఇతను ఒక రిసోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాడు అని అర్థం అవుతుంది అనమాట మీకు. ఓకే, ఇది టైప్ ఆఫ్ రిసోర్స్, విపిసియా వినెట్ వర్చువల్ నెట్వర్క్ ఏదైనా, సారీ విపిసియా విఎంఐ ఏదైనా కూడా ఆ రిసోర్స్ యొక్క పేరేంటి, రిసోర్స్ యొక్క పేరంటే ఎక్కడ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ లో దాని పేరేంటి మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ కోసం నేను ఏం చేస్తానంటే ఇది తీసుకోండి యాక్చువల్గా మీకు ఇక్కడ రీసోర్స్ గూగుల్ కంప్యూట్ నెట్వర్క్ అని ఇచ్చాం మీకు. అంటే ఏంటి, మనం ఏం చేస్తాం ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం మనకి, దాని పేరు విపిసి నెట్వర్క్. మీరు కావాలనుకుంటే ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు మీకు ఇక్కడ మీకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి సూపర్ స్టార్ నెట్వర్క్ అంటాను మీకు. నౌ సార్ ఈ పేరేంటి మరి ఈ పేరేంటి అనే డౌట్ మీకు రావచ్చు మీకు. నౌ ఈ పేరు ఏంటంటే టెరాఫార్మ్ యొక్క కాన్ఫిగరేషన్ లో ఈ రిసోర్స్ యొక్క పేరు, ఈ 3 లైన్లు ఉంది కదా, ఈ 3 లైన్లు ఏం చేస్తుంది, ఒక కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది మీకు. సింపుల్ గా చెప్పాలి ఒక విపిసి క్రియేట్ చేస్తుంది మీకు, అంతకుమించి ఏం లేదు. దాని పేరు వచ్చి సూపర్ స్టార్ నెట్వర్క్. ఎక్కడ మీకు గూగుల్ క్లౌడ్ లోపల ఈ పేరు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశాను అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను సూపర్ స్టారు ఇలా ఇచ్చి నేనేం చేస్తాను మీకు మెగాస్టారు, ఆ తర్వాత మీకు పవర్ స్టార్ అని అనుకోండి మీకు. నా ఇది మీరు డిప్లాయ్ చేస్తే ఒక ఎర్రర్ వస్తుంది చూడండి, మీకు ఏముంటుందంటే డూప్లికేట్ అంటుంది. మీకు ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ టెరాఫార్మ్ వ్యాలిడేట్ అంటానండి నేను మీకు. టెరాఫార్మ్ ఇనిట్ తర్వాత లేదంటే టెరాఫార్మ్ ఫార్మేట్ అనొచ్చు. ఫార్మేట్ ఎందుకు అంటామంటే ఇది అలైన్మెంట్ కరెక్ట్ గా లేదనుకోండి, ఇట్స్ నాట్ మ్యాండేటరీగా వాడాలని లేదు మీకు. సో ఇట్లుందనుకోండి మీకు, ఇలా ఉందనుకోండి, నేను మీకు టెరాఫార్మ్ వ్యాలిడేట్ అన్నాం అనుకోండి, అదేం సారీ వ్యాలిడ్ గా అండి ఫార్మేట్, సారీ టెరాఫార్మ్ ఫార్మేట్ అన్నాం అనుకోండి మీకు. ఫార్మేట్ అంటే మీకు ఏం చేస్తుంది, ఫార్మేట్ చేసి మనకి ఏం చేస్తుంది, ఓ సారీ ఇది కామెంట్ అవుట్ చేస్తానండి. ఓకే, కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ అంటే ఎందుకు రావట్లేదు, యాక్చువల్ కామెంట్ అవుట్ కావాలి. సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫార్మేట్ అంటే చూసారా అలైన్మెంట్ కరెక్ట్ గా వచ్చింది చూడండి మీకు. ఇప్పుడు టెరాఫార్మ్ వ్యాలిడేట్ అంటే ఒక ఎర్రర్ వస్తుంది చూడండి మీకు. టెరాఫార్మ్ వ్యాలిడేట్ అంటాను, ఇది ఏం చేస్తుంది, డూప్లికేట్ రిసోర్స్ అంటుంది. అదేం సార్ మనం ఆల్రెడీ ఇది సూపర్ స్టార్ నెట్వర్క్ ఓకే బానే ఉంది, కానీ ఇక్కడ మీకు సేమ్ రిసోర్స్ సేమ్ పేరు ఉండకూడదు. ఇప్పుడు మనకి టెరాఫార్మ్ కి ఎలా తెలుసు ఈ 3 వేరే వేరే రిసోర్స్ ఎలా తెలుసు మీకు, అసలు ఇక్కడ సూపర్ స్టార్ ఇచ్చా మెగాస్టార్ యా ఫైన్, బట్ ఇవి ఈ పేర్లు ఎక్కడ మీకు దీని లోపల ఎక్కడ మీకు గూగుల్ క్లౌడ్ లోపల నడిచిపోతుంది యాక్చువల్ గా మీకు అక్కడ, కానీ టెరాఫార్మ్ కాన్ఫిగరేషన్ లో కాదు కదా.
అందుకే మీకు ఎర్రర్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకొని మీరు చూసారనుకోండి, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, టైప్ ఆఫ్ రిసోర్సు, ఆ పేర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద రిసోర్సు కింద వచ్చి దీన్ని ఆర్గ్యుమెంట్స్ అంటారండి. మీకు ఆర్గ్యుమెంట్స్ లో కొన్ని మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని ఆప్షనల్ ఉంటాయి. ఏది ఎలా మీకు ఎలా తెలుసు, డాక్యుమెంటేషన్ కిందకు వచ్చినప్పుడు మీకు ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ అని ఉంటుంది అనమాట. దాంట్లో నేమ్ అనేది రిక్వైర్డ్ అని ఇచ్చాడు చూడండి. మీకు డిస్క్రిప్షన్ వచ్చి ఆప్షనల్, ఆటో క్రియేట్ నెట్వర్క్స్ ఇవి మీకు వెన్ సెట్ టు ఇది ఫాల్స్ లా ఉంటుంది, వెన్ సెట్ టు ఫాల్స్ అనమాట మీకు. అండ్ రౌటింగ్ మోడ్, MTU ఇవన్నీ ఉంటాయి. అంటే పైన ఇచ్చారు చూసారు, ఇవన్నీ అనమాట మీకు. సో ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాము, మీకు ఈ ప్రాజెక్ట్ నేమ్ కూడా ఆప్షనల్ అనుకుంటాను. మీకు కిందకు వచ్చారనుకోండి, ప్రాజెక్ట్ ఆప్షనల్ చూడండి, మీకు డిఫాల్ట్ రూట్స్ క్రియేట్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, అందుకే స్టార్టింగ్ లో ఇచ్చినప్పుడు ఏదైతే మ్యాండేటరీ అదే ఇచ్చారు. మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు ఆటో క్రియేట్ సబ్నెట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఫాల్స్ అని ఇస్తాను. ఇక్కడికి వచ్చి ట్రూ అని ఇద్దాం. ట్రూ ఇచ్చిన ఏమవుద్దో చూద్దాం యాక్చువల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, వ్యాలిడేట్ అని రన్ చేస్తాను అనుకోండి, మీకు లెట్స్ సి. ఇదేంటంటే నా యాంటీవైరస్ ఏం చేస్తుందంటే, మనం కొత్తగా నేను గిట్ ఇనిట్ అదే టెరాఫార్మ్ ఇనిట్ చేసినప్పుడు డౌన్లోడ్ అయింది కదా, అదేం చేస్తుందంటే మనకి బేసిక్ గా ఏదైనా యాంటీవైరస్ స్కాన్ చేస్తుందండి మీకు, అంతే. ఓకే, ఇదే ఇష్యూ కాదులేండి, మీకు వస్తుంది, మీకు అదే వస్తుంది మీకు. ఓకే, లెట్ ఇట్ కమ్. క్లోజ్ చేస్తాను. ఫస్ట్ టైం కొంచెం టైం తీసుకుంది, బట్ ఇట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు వ్యాలిడేట్ చేసి ఏమైనా తప్పులు నాకు చూపించిన తప్పులను సక్సెస్ వచ్చింది చూడండి. ఓకే, గుడ్. తర్వాత ఇప్పుడు టెరాఫార్మ్ ప్లాన్ అంటామండి. ప్లాన్ అంటే డ్రై రన్ అనమాట. నేనేం చేయబోతున్నానని చెప్తూ, ఇట్స్ మోర్ లైక్ ఏ డ్రై రన్ అనమాట. మీకు డ్రై రన్ స్కాన్ స్టార్టింగ్ లో 10 రోజు మామూలుగా అయిపోవాలి మీకు. సో ఇదేం నేను ఏమేమి డిప్లాయ్ చేస్తున్నా అని చూపిస్తాను. సరే, మీరు చూసినట్లయితే ఏం చేస్తున్నాం, మీకు ఇక్కడ మీకు మనం ఇచ్చింది ట్రూ. ఓకే, ఇక్కడ అంతా డీటెయిల్స్ అంతా కూడా పవర్ స్టార్ నెట్వర్క్ ఫైర్ వాల్ ఎన్ఫోర్స్మెంట్ ఇవన్నీ కూడా క్రియేట్ అవుతుంది మీకు ప్రాజెక్ట్ అంతా కూడా. ఓకే, కానీ మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది డ్రై రన్ అండి, ఇది ఎగ్జిక్యూట్ చేయట్లా, మీకు డ్రై రన్. సో నేనేం చేయొచ్చు, టెరాఫార్మ్ అప్లై అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే డ్రై రన్ చేసి మీకు ఓకే, మీ కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది, ఎస్ అని ఇచ్చాను అనుకోండి. మీకు ఏం చేస్తుంది, 3 VPC నెట్వర్క్స్ అనేది మీకు క్రియేట్ అవ్వాలి మీకు. సో చూద్దాం అవుతుందా లేదా అని చెప్పి. అయినాక బ్యాక్ వెళ్ళి వెరిఫై చేయొచ్చు మీకు. సో హోల్డ్ ఆన్, ఐ థింక్ థర్డ్ టైం పట్టుద్ది అనుకుంటా, ఎందుకంటే మనం ఇది ఇచ్చాం కదా డిఫాల్ట్ నెట్వర్క్స్ క్రియేట్ చేయమని చెప్పు, అందువల్ల ఇట్ మైట్ బేసికలీ టేక్ టైం మీకు. ఓకే, 1 2 అయిపోయింది చూడండి మీకు. 3 టైం పడుతుంది. నా టెరాఫార్మ్ అనేది థర్డ్ పార్టీ టూల్ కదా, మనం కోడ్ లో పలాందని పెట్టాము. దానికి అది డిప్లాయ్ చేసి నేను ఏం డిప్లాయ్ చేశానని దానికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందండి మీకు. సో టెరాఫార్మ్ ఏం చేస్తుందంటే ఒక అకౌంట్ బుక్ మెయింటైన్ చేస్తుంది, ఇట్స్ కాల్డ్ లెడ్జర్ మెయింటైన్ చేస్తుంది, విచ్ వి కాల్ ఇట్ యాజ్ ఎ స్టేట్ ఫైల్, విచ్ ఇస్ ఎ జేసాన్ ఫైల్ అనమాట. అది ఈ అప్లై అయిపోయినాక చూపిస్తాను, క్రియేట్ అయి ఉంటుంది. అవునా, సో బ్యాక్ వచ్చాం అనుకోండి, ఇక్కడ బ్యాక్ వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే చూడండి, మీకు ఇక్కడ స్టేట్ ఫైల్ అనేది క్రియేట్ అయింది చూడండి. మీరు ఏ చేంజెస్ చేసినా కూడా ఈ స్టేట్ ఫైల్ ని కాపాడుకోవడం అనేది ఈజ్ అవుట్ మోస్ట్ ఇంపార్టెన్స్. మీరు ప్రతి చేంజ్ కి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది.
సో బ్యాక్ వెళ్ళి చెక్ చేద్దాం యాక్చువల్గా. నేనేం చేస్తాను, విపిసికి వచ్చి విపిసి నెట్వర్క్స్ ఓపెన్ చేశాను అనుకోండి. మీకు చూసారా, క్రియేట్ అయ్యి మెగాస్టార్, పవర్ స్టార్, కానీ ఇక్కడ చూసారు అనుకోండి 40 నెట్వర్క్స్ క్రియేట్ అయినాయి. చూడండి ఎందుకు క్రియేట్ అయినాయి, బికాస్ మనం ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నెట్వర్క్ దగ్గరకు వచ్చి మనం ఇలా ఇచ్చాం. ఇమాజిన్ నేను ఇక్కడికి వచ్చి కావాలని ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఫాల్స్ అని ఇచ్చి మళ్ళీ మనం టెరాఫార్మ్ అప్లై హైఫన్ ఆటో అప్రూవ్ అంటానండి. ఆటో అప్రూవ్ అంటే మన దానికోసం వెయిట్ చేయదు అనమాట, మన దానికోసం వెయిట్ చేయకుండా సో ఆటోమేటిక్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది మనకి. సో లెట్స్ సి. ఓకే చూసారా, రీప్లేస్డ్ అంటుంది, ఫోర్స్డ్ రీప్లేస్మెంట్ అంటే ఇది డిలీట్ చేసి కొత్తది రీక్రియేట్ చేస్తుంది విత్ నో సబ్నెట్స్ అన్నమాట మీకు. సో ఇది డెస్ట్రాయింగ్ అంటుంది మీకు, టిల్ డెస్ట్రాయింగ్ మీకు. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మీకు సబ్నెట్స్ కావాలండి మీకు. సో నేను ఏం చేస్తాను, ఆబ్వియస్ గా సబ్నెట్స్ 3.subnets.tf అంటాను. సో నేను డాక్యుమెంటేషన్కి వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, మీకు ఇక్కడ టెరాఫార్మ్ గూగుల్ సబ్ నెట్వర్క్ వస్తాను మీకు. సో మీరు చూసినట్లయితే సబ్ నెట్వర్క్ ఎక్కడ ఉందో చూడండి ఇక్కడ మీకు. సో మనం ఏం చేస్తాం, కాపీ చేసి ఇక్కడ ఇచ్చాం అనుకోండి మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి నేనేం చేస్తాను, సింపుల్ గా సబ్నెట్ -1 అంటాను మీకు. పేరు కూడా దీన్ని ఏం చేస్తాను, కంప్యూట్స్ ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను 10.1.0/24 అని చెప్పి నేనేం చేస్తాను మీకు ఈస్ట్ 1 అందాం మనం. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ ఇక్కడ ఇవ్వాలి మీకు నెట్వర్క్ అనేది ఇది ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. సో మనకి ఎక్కడ పెట్టినాం, ఇక్కడ మీకు గూగుల్ కంప్యూట్ నెట్వర్క్ డాట్ ఇట్లా ఇచ్చాం అనుకోండి, .id వస్తుంది అనమాట మీకు. ఓకే, సెకండరీ రేంజెస్ మ్యాండేటరీ కాదు, కిందకు వచ్చి చెక్ చేయొచ్చు ఏది మ్యాండేటరీ. కిందకు వచ్చాం అనుకోండి, ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ కి వచ్చాం అనుకోండి, ఇక్కడ ఆర్గ్యుమెంట్ రెఫరెన్స్ లో IPv6 సైడర్ రేంజ్, నేము నెట్వర్క్ సైడర్ రేంజ్. సో రీజన్ లేదనిపిస్తుంది కానీ బట్ సో కాబట్టి దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. సో ఇలాగా ఇమాజిన్ నేనేం చేయొచ్చు మీకు, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను సబ్నెట్ 2 అంటాను మీకు. ఏ పేరుని ఇచ్చుకోవచ్చు అనుకోండి, 2.0 అంటాను మీకు. ఇలా ఇద్దాం, ఇలా ఇచ్చేసి క్రియేట్ అయిపోయింది, అలాగా క్రియేట్ అయిపోయింది చూడండి. అయితే ఫైల్ పేరు మీద, ఫైల్ నేమ్స్ మీద ఏం డిపెండెన్సీ ఏమి ఉండదండి. ఇక్కడ చూసారు అనుకోండి నెట్వర్క్ మీకు చూసారా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు విపిసి నెట్వర్క్ అంటాను మీకు. డజంట్ మ్యాటర్, ఫైల్ నేమ్ తో సంబంధం ఉండదు. బట్ మీకు ఎవ్రీ టైం మీరు అప్లై చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాం అనుకోండి, ఆల్రెడీ ఉన్న స్టేట్ ఫైల్ బ్యాకప్ అవుద్ది. ఈ స్టేట్ ఫైల్ ఇప్పుడు సీరియల్ నెంబర్ 7 ఉంది కదా, చెక్ చేద్దాం ఆగండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ టెరాఫార్మ్ ప్లాన్ రన్ చేద్దాం. సో ఇది ఏం చేస్తుంటే మీకు 3 సబ్నెట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఆటో అప్రూవ్ అని ఇచ్చేస్తాను మీకు. లెట్స్ సి. ఓకే, క్రియేట్ అవుతలే చూడండి. ఓకే డన్ అయిపోయిందా. బ్యాక్ వచ్చి క్రాస్ వెరిఫై చేద్దాం.
ఓకే, చూడండి ఇక్కడ ఉన్నాయి. నా మా క్వశ్చన్ ఏంటంటే, మీ ఇక్కడ వచ్చి మీకు లోపలికి వచ్చాను అనుకోండి, సబ్నెట్స్ 3 కనిపిస్తా లేదో చూద్దాం. వచ్చినాయి చూడండి. యూఎస్ ఈస్ట్ 1 ఇచ్చాను. ఐ థాట్ ఐ గేవ్ వచ్చాయి సబ్నెట్ యూఎస్ ఈస్ట్ 1 ఇచ్చానండి. సరే, యూఎస్ ఈస్ట్ 2 ఇచ్చాను అనుకోండి. అలాగే యూఎస్ ఈస్ట్ 4 ఉందనుకుంటా. యూఎస్ ఈస్ట్ 1 4 కదా, 2 లేదనుకుంటానే. సరే చూద్దాం ఆగండి. సరే, నేను యాడ్ సబ్నెట్ అన్నప్పుడు మీకు ఈస్ట్ 4 వెస్ట్ 1 ఉంది మీకు. ఐల్ డూ వన్ థింగ్. ఇలా ఇచ్చి రన్ చేసాం అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఆబ్వియస్ గా మనం మూవ్ చేయలేం కాబట్టి అది ఏం చేస్తుందంటే డెస్ట్రాయ్ చేసి రీక్రియేట్ చేస్తుందండి మీకు. ఓకే, 2 డెస్ట్రాయ్ 2 టు యాడ్ అని వస్తుంది. ఓకే, సో మనం ఏం చేద్దాం, టెరాఫార్మ్ అప్లై అని చెప్పి ఇట్లా ఇద్దాం మనకి. నా నెక్స్ట్ ఏంటంటే, సడన్ గా ఈ స్టేట్ ఫైల్ కానీ పోయింది అనుకోండి, డ్యూ టు సమ్ రీజన్ స్టేట్ ఫైల్ కానీ డిలీట్ అయిపోయింది అనుకోండి, మీకు ఏమవుతుందంటే మీకు మళ్ళీ మీకు అంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో ఏంటంటే స్టేట్ ఫైల్ ఈ విధంగా లోకల్ గా పెట్టుకోమని, బికాస్ ఆఫ్ 2 రీజన్స్. మీకు ఒకటేంటి, మీరు టీంలో మీరు ఒక్కరే కాదు కదా, 10 మంది పనిచేస్తూ ఉంటారు యాక్చువల్ గా. మీకు 10 మంది అందరికి కూడా సేమ్ స్టేట్ ఫైల్ ఉండాలి. ఎందుకు, మీరు ఒక్కరే కాదు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసేది. మేబీ మీరు నెట్వర్క్ తర్వాత సబ్నెట్స్ తర్వాత సర్వర్స్ డిప్లాయ్ చేస్తారు. మీరు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఈ లోపల వేరే వాళ్ళు వచ్చి డేటాబేస్ డిప్లాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి కూడా స్టేట్ ఫైల్ అనేది యాక్సెస్ ఉండాలా. అది పక్కన పెడితే మీకు ఒకవేళ డ్యూ టు సమ్ రీజన్ మీదంతా కరప్ట్ అయిపోయి ఏదైనా పోయిందనుకో, ల్యాప్టాప్ కరప్ట్ అయిపోతే మళ్ళీ ఏమవుతుందో తెలుసా, ఇది ఐడెంటిఫై చేయలేదు. మీకు చెప్తాను చూడండి, నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్రియేట్ అయిపోయింది కదా, నేను ఏం చేస్తాను ఇక్కడ F2 అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను F2 అని చెప్పి X అని ఇస్తాను. X అని ఇచ్చి ఇప్పుడు చూడండి టెరాఫార్మ్ ప్లాన్ అంటే ఏమవుద్దో చూడండి. దానికి ఏమర్థం అవుద్ది, ఓ మన దగ్గర స్టేట్ ఫైల్ లేదు కదా, కాబట్టి నేను ఏం చేస్తాను, మొత్తం రీక్రియేట్ చేస్తాను. అంటే వర్క్ అంతా డూప్లికేట్ అవుద్ది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మళ్ళీ మనం టెరాఫార్మ్ ఇంపోర్ట్ అని చెప్పి మొత్తం కోడ్ ఇంపోర్ట్ చేసుకొని నానా హంగామా చేయాలి. చూడండి 6 to యాడ్ అని వస్తుంది చూడండి, తలనొప్పి. సో కాబట్టి స్టేట్ ఫైల్ ని కాపాడుకోవడం అనేది మీ అవుట్ మోస్ట్ ఇంపార్టెన్స్ బై ది వే మీకు. ఓకే, మీకు స్టేట్ ఫైల్ ని కాపాడుకోవడం మీకు అవుట్ మోస్ట్ ఇంపార్టెన్స్ అన్నమాట. అందుకే మనం ఏం చేస్తామంటే AWS అయినా అజూర్ అయినా GCP అయినా సెంట్రల్ లొకేషన్ లో పెట్టుకుంటాం. లైక్ క్లౌడ్ స్టోరేజ్ బకెట్ ఉంది కదా, ఆ స్టోరేజ్ బకెట్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట మీకు. సో దాన్నే మీకు ఇక్కడ బ్యాక్ ఎండ్ అంటాం అనమాట. బై డిఫాల్ట్ గా మీకు ఏమవుద్దంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ అనేది లోకల్ బ్యాక్ ఎండ్. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను మనం లెట్స్ ట్రై టు యూజ్ ఓకే. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఇక్కడ వచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి బ్యాక్ ఎండ్ అని చెప్పి మనం ఏం చేసి ఇలా ఇస్తున్నాం, బ్యాక్ ఎండ్ GCS. ఇది ఇవ్వనప్పుడు ఏంటంటే మీ లోకల్ బ్యాక్ ఎండ్ ఇక్కడ ఉంటుంది, బకెట్ ఇదంతా ఇవ్వాలా, ఎస్ఐ చేస్తారు. సో బకెట్ ఒకటి క్రియేట్ చేయాలా. అయితే మీరు మాన్యువల్ గా చేయకుండా నేను ఏం చేస్తాను, మీకు దీన్ని ప్రస్తుతం కామెంట్ ఒకటి చేద్దాం ఆగండి. మీకు ప్రస్తుతానికి కామెంట్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు 4 అని చెప్పి మీకు స్టేట్ బకెట్ డాట్ జేసాన్ అంటాను, మీకు సారీ TF అంటాను. TF అని ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు క్రియేట్ గూగుల్ స్టోరేజ్ బకెట్ ఫర్ సేవింగ్ స్టేట్ అందాం మాకి. ఓకే, గుడ్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ టెరాఫార్మ్ స్టేట్ బకెట్ అని ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు GCP B05 హైఫన్ టెరాఫార్మ్ స్టేట్ బకెట్ అని చెప్పి సేమ్ ఇదే ఇక్కడ కూడా ఇస్తాను, గుర్తుపడడానికి ఈజీగా ఉంటుంది మీకు.
1 వర్షనింగ్ అనేబుల్డ్ టు లైఫ్ సైకిల్ ప్రివెంట్. ఈ లైఫ్ సైకిల్ అంటే లైఫ్ సైకిల్లో మీకు 3 ఉన్నాయి. ప్రివెంట్, డెస్ట్రాయ్, ఇగ్నోర్, చేంజెస్ ఇలాగా. అంటే ఇదేందో పొరపాటు డిస్ట్రాయ్ చేయకుండా అనమాట. బట్ ఇది అవసరం లేదు మనకి. ఎట్లా లాస్ట్లో రిమూవ్ చేస్తే ఇట్లా తీసేస్తాను మీకు ఇట్లా ఇచ్చి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు, ఓకే ఓకే ఇది ఏం చేస్తుంది, పర్మిషన్ లేదని వస్తుంది మోస్ట్ ప్రాబ్లం. ఎందుకంటే మనకు చూసారా మనకి అడ్మిన్ ఇచ్చాక పర్మిషన్ ఇవ్వాల. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, బ్యాక్ వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి పర్మిషన్స్ ఇవ్వాలి కదా మనకి. ఐఏఎంకి వచ్చి ఇక్కడ మీకు డేటా స్టోర్ ఓనర్ అని ఇద్దాం మీకు చేసి, లెట్స్ ట్రై టు రన్ ఇట్ అగైన్. సో స్టోరేజ్ బకెట్స్ క్రియేట్ అని పర్మిషన్ లేదంటుంది. బట్ ఐ థింక్ మనం పర్మిషన్స్ ఇచ్చాము, ఇంకా పర్మిషన్స్ రీఫ్రెష్ అయినట్టు లేదండి మీకు. క్లౌడ్ డేటా స్టోర్ కాదు, సారీ ఒక్క నిమిషం ఆగండి. డేటా స్టోర్ అయినా ఐ థింక్ ఎందుకన్నా మంచిది, ఆల్రెడీ ఎవరికి అసైన్ చేసాం చూద్దాం. డేటా స్టోరే మీకు మీకు క్లౌడ్ స్టోరేజ్ కదా, సరే ఓ పని చేద్దాం ఆగండి. నేనేం చేస్తా అంటే క్లౌడ్ స్టోరేజ్కి రావాలండి, పీక్యూ క్లౌడ్ స్టోరేజ్కి వస్తాను. క్లౌడ్ స్టోరేజ్కి వచ్చినప్పుడు ఇది ఇద్దాం, స్టోరేజ్ అడ్మిన్ అని ఇద్దాం మీకు. ఓకే మళ్ళీ ట్రై చేద్దాం. క్రియేట్ అవుతుందా, ఇప్పుడు క్రియేట్ అయింది చూడండి మీకు. ఓకే గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం మీకు, మీకు ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. మనకి 1 minute అండి. One minute. ఇది క్రియేట్ అయిందో లేదో చూడాలి మనకి. సో కాబట్టి బ్యాక్ వచ్చాను అనుకోండి మీకు. బ్యాక్ వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం మీకు,
స్టోరేజ్ అకౌంట్కి వచ్చాను అనుకోండి, బకెట్స్కి వస్తాను మీకు. ఓకే. సో లెట్స్ కమ్ హియర్. సో ఇక్కడ బకెట్ క్రియేట్ అయిందా? GCP B05 బకెట్ క్రియేట్ అయింది చూడండి మీకు. ఓకే. సో కాబట్టి మీకు దీన్ని ఏమంటారు మనకి, మీకు ఇక్కడ ఈ పేరుని తీసుకొచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం లెట్స్ గో టు ప్రొవైడర్. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం సెంట్రల్ గా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మన బకెట్ పేరు ఇక్కడ ఇస్తాను మీకు. బకెట్ పేరు ఇక్కడ ఇచ్చి టెరాఫామ్ నేనేం చేస్తాను, terraform.tf_state అందాం మనం. ఓకే. ఎప్పుడైతే ఇది చేంజ్ చేశానో నేను, టెరాఫామ్ ప్లాన్ అంటే ఒక ఎర్రర్ వస్తుంది. ఏం చెప్తుందంటే, అరే నువ్వు బ్యాక్ ఎండ్ చేంజ్ చేసావు బాబు, మీకు నువ్వు మళ్ళీ టెరాఫామ్ ఇనిట్ రన్ చేయాలంటుంది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ టెరాఫామ్ ఇనిట్ రన్ చేద్దాం. అంటే ఏం చేస్తుంది, ఇది తీసుకెళ్ళి మీకు ఇది ఏం చేస్తే, ఫంక్షన్స్ మే నాట్ బి కాల్డ్ హియర్. ఓకే. ఇక్కడ ఏముంది మీకు, టెరాఫామ్ బ్యాక్ ఎండ్ అన్నప్పుడు ఫైల్ credentials ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, అసలు ఫంక్షన్స్ ఇక్కడ ఇవ్వకుండా నేను ఒక పని చేయొచ్చు అండి. లెట్ మీ రిమూవ్ దిస్. ఇక్కడ నుంచి తీసేసి మనం ఏం చేయొచ్చు అంటే, మీకు గూగుల్ క్లౌడ్ సర్వీస్ అకౌంట్ షెల్ అన్నాం ఇక్కడ. అన్ని చేంజ్ చేస్తాను, డిస్కార్డ్ చేస్తాను, ఇక్కడ కాదు. సో ఐ థింక్ మనం ఎక్కడ పెట్టచ్చు అంటే, డిప్లాయ్ చేసేటప్పుడు మీకు లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇది మనకు కావాల్సింది. ఇక్కడ పాత్ ఇవ్వాలన్నమాట, అప్లికేషన్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మీకు సెట్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి మీకు పవర్ షెల్లో నేను ఏం చేస్తాను, $env అని పెట్టి గూగుల్ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ ఈక్వల్ టు అని చెప్పి, నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, కాపీ పాత్ అని చెప్పి ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చి సరే టెరాఫామ్ యూనిట్ అందాం. ఓకే. మైగ్రేట్ చేయమను, ఎస్ అంటాను మీకు. ఓకే, డన్. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే ఫైల్ ఎంటీ అవ్వాలి మీకు, ఎందుకంటే అంతా అక్కడికి మూవ్ అయిపోయి ఉంటుంది. ఇది పాత్ అనుకో, ఇది కూడా తీసేయండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మన టెరాఫామ్ బకెట్ ఇక్కడ ఉంది కదా, ఇమాజిన్ దాని లోపలికి వెళ్ళి అనుకోండి, ఫోల్డర్ వచ్చి ఐ థింక్ టెరాఫామ్ ఉండాలా. సో దాని లోపల మనం ఏం చేస్తున్నాం, మనకి టెరాఫామ్ టీఎఫ్ స్టేట్. ఓకే, మీకు దాని లోపల క్రియేట్ అయిందా, default.tf_state అని వచ్చింది మీకు. ఓకే ఫైన్. ఐ థింక్ ఇక్కడ నేను ప్రీఫిక్స్ ఇచ్చి కీ అని ఇచ్చి ఉండాలి ఇక్కడ మీకు. ఇక్కడ నేను కీ అని ఇచ్చుంటే పోయేది యాక్చువల్గా మీకు. కీ ఇట్లా ఇచ్చి ఉండాలంటే terraform.tf_state అని చెప్పి, ఒకవేళ నేనేం చేస్తాను, ఒకవేళ ఇలా చేంజ్ చేస్తే ఏమవుద్దో చూద్దాం ఆగండి. మనకి నాకు ఇలా ఉండకూడదు, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు.
చూసారా? సో చేంజ్ ఇన్ బ్యాక్ మే రిక్వైర్డ్ మైగ్రేటింగ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఓకే ఆల్రెడీ ఉన్న స్టేట్ ని అన్సపోర్టెడ్ ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. ఇక్కడ మీకు ప్రీఫిక్స్ మనకి టెరాఫామ్ బ్యాక్ అండ్ చెక్ చేశాను అనుకోండి మీకు. బ్యాక్ అండ్ ప్రీఫిక్స్ ఇది లేకుండా ఓకే, బట్ పేరు ఇవ్వడానికి ఆప్షన్ లేదు, పేరు ఉండాలి మనకి. ప్రీఫిక్స్ వర్క్ స్పేసెస్ అని ఉంది కానీ మనకి సరే మన డాక్యుమెంటేషన్ చెక్ చేయాలండి. సరే బ్యాక్ అండ్ టైప్ జీసీఎస్కి వస్తాను మీకు. జీసీఎస్కి వచ్చినప్పుడు ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ మీకు? అప్లికేషన్ క్రెడెన్షియల్స్, మీకు బకెట్ క్రెడెన్షియల్స్, యాక్సెస్ టోకెన్, ప్రీఫిక్స్, కేఎంఎస్ కి స్టోరేజ్ అకౌంట్, కస్టమ్ ఎండ్ పాయింట్. ఓకే, సో కాబట్టి మీరు చూస్తే ఇక్కడ మీకు ప్రీఫిక్స్ అని ఉంది మీకు. సో జీసీఎస్ ప్రీఫిక్స్ ఇన్సైడ్ ద బకెట్ నేమ్స్ స్టేట్స్ ఫర్ ద వర్క్ ఆర్ స్టోర్డ్ ఇన్ సో కాల్డ్ ప్రీఫిక్స్ అని వచ్చింది. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి మనం ఏం చేసాము, మనకి నేను సింపుల్ గా టిఎఫ్ స్టేట్ ఇస్తే ఏం జరిగింది ఇక్కడ మీకు, అది కూడా ఫోల్డర్ క్రియేట్ చేసి దాని లోపలికి వెళ్ళింది. సో స్టేట్ ఫైల్ మనం ఇచ్చిన పేరుతో రావాలండి మనకి. ఇది ఏం చేస్తుంది, ప్రీఫిక్స్ ఆప్షనల్ జీసీఎస్ ప్రీఫిక్స్ ఇన్సైడ్ ద బకెట్ నేమ్డ్ స్టేట్స్ ఫర్ ద వర్క్ స్పేసెస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే డిఫాల్ట్ డాట్ టిఎఫ్ స్టేట్ వచ్చింది చూడండి, అలా రాకూడదు, మనం ఇచ్చిన పేరు తీసుకోవాలి మనకి. సరే నేను ఒకవేళ ఇది తీసేసాను అనుకోండి, ఓన్లీ టెరాఫామ్ అనే ఇచ్చాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎలా తీసుకుంటుంది మీకు, ఓకే మీరు చూస్తే మీకు దీని లోపలికి వచ్చాం అనుకోండి, టెరాఫామ్ అని ఉంది మనకి. సో ఇక్కడ చూస్తే దాని లోపల ప్రీఫిక్స్ టెరాఫామ్. ఓకే మీకు నాకు కావాల్సిన పేరు ఇది రావట్లేదండి మీకు. నేను ఏం చేస్తాను, ఎందుకైనా మంచిది ఇది డౌన్లోడ్ అని చెప్పి చూసారా, మీకు ఇదంతా కూడా ఎట్లుందో చూడండి, ఇక్కడంతా కూడా మీకు ఇలా ఉంది. సో ఇంకో దానికోసం చూస్తున్నాను నాకు ఇట్లా మనకి కీ వాల్యూ కూడా ఇవ్వచ్చు అండి. బకెట్ ప్రీఫిక్స్ అని ఇచ్చాము, ప్రీఫిక్స్ అని చెప్పి. అండ్ సరే నేను ఏం చేస్తాను, ఎందుకైనా మంచిది టెరాఫామ్ ఈ బ్యాక్ వస్తే ఇక్కడ స్టేట్ ఫైల్ ఏం క్రియేట్ కదా కదా. సో టెరాఫామ్ ప్లాన్ అన్నాం అనుకోండి మీకు, ఆ స్టేట్ ఫైల్ తీసుకుంటుందా లేదో చూద్దాం మనకి.
సరే, ఇదే తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను యాక్చువల్‌గా. ప్రీఫిక్స్ ఇలా ఇచ్చాము కాబట్టి మీకు ఐ డౌట్ ఇట్. మీకు సరే, ఏదైనా ఒక చిన్న చేంజెస్ చేద్దాం మనకి. సో, బకెట్ ఉంది కదా! ఇఫ్ ఐ క్రియేట్ ఎ డిఫరెంట్ బకెట్. ఓ పని చేస్తాను. బకెట్ 2 అందాం ఇక్కడ మీకు. ఓకే. సో, ఇక్కడికొచ్చి నేను ఓకే. క్రియేట్ అవుతుంది. సో, నేను యెస్ అని ఇస్తాను మీకు. ఓకే. బకెట్ అనేది క్రియేట్ అయింది. సో, కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం బకెట్స్‌కొచ్చామనుకోండి మీకు. సో, రిఫ్రెష్ చేయండి మీకు. ఓకే. నౌ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు పొరపాటున మిస్టేక్ జరిగింది. ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ ద స్టేట్ టు ఎ డిఫరెంట్ బకెట్ అనుకున్నాం అనుకోండి ఇక్కడ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లాన్ ఏందంటే వేరే బకెట్‌కి మూవ్ అవ్వాలి అని అనుకున్నాం అనుకోండి మనకి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మైగ్రేట్ ద స్టేట్ అనుకున్నప్పుడు ఓ పని చేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు మీకు, దీని లోపల ఏముంది ఇక్కడ మీకు, ఇది సెలెక్ట్ చేసి మనం ఏం చేద్దాం మీకు, ఆహ్, సరే ఇక్కడ డౌన్‌లోడ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇందాక కూడా చేసాము. నేనేం చేస్తాను ఇక్కడ, సరే ఇదంతా కూడా తీసుకొచ్చి మనకి వీళ్ళేం చేస్తారు, డిఫాల్ట్ డాట్ టీఎఫ్ స్టేట్ అని ఉంది కదా! ఓపెన్ చేద్దాం ఆగండి. ఇక్కడికొచ్చి నేను డిఫాల్ట్ డాట్ టీఎఫ్ స్టేట్ అని చెప్పి దీంట్లో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తీసుకొస్తానండి. తీసుకొచ్చి ఏం చేస్తానంటే ఓకే. మన వేరే బకెట్‌కెళ్దాం ఇక్కడ. వేరే బకెట్‌కొచ్చి నేను ప్రీఫిక్స్ అనేది ఏది ఇవ్వకుండా సింపుల్‌గా అప్‌లోడ్ ఫైల్స్ అని చెప్పి జీసీపీ దగ్గరకొచ్చి నేను ఇలా ఇచ్చి అప్‌లోడ్ చేసాం అనుకుందాం మీకు. ఓకే. సరే మీకు. సో, నెక్స్ట్ వచ్చి నేనేం చేస్తానంటే మీకు మన ప్రొవైడర్ దగ్గరకొచ్చి నేను బకెట్ 2 అని ఇస్తాను. ఆ తర్వాత ప్రీఫిక్స్ ఏమి ఇవ్వను. మీకు. సరే ఇక్కడికొచ్చి నేను టెరాఫార్మ్ అప్లై అంటే ఎర్రర్ రావాలి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ చేంజ్ జరిగింది కాబట్టి ఇనిట్ చేయమంటుంది. సో, ఇక్కడికొచ్చి ఏమొస్తుంది, ద చేంజ్ ఈస్ డిటెక్టెడ్ మైగ్రేట్ ఇనిట్ ఆర్ నేనేం చేస్తానంటే రీకాన్ఫిగర్ అన్నాననుకోండి. మైగ్రేట్ గాకుండా రీకాన్ఫిగర్ అంటే అసలు స్టేట్ ఫైల్ ఆటోమేటిక్‌గా తీసుకుంటుందా? తీసుకోదా? దాని దగ్గర నుంచి చూస్తే మీకు ఓకే. వెనక్కొచ్చామనుకోండి. ఓకే. సరే. సో, ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను మీకు ఇప్పుడు టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అన్నామనుకోండి బేసిక్‌గా. ఇది నిజంగా స్టేట్‌కి కనెక్ట్ అవుద్దో లేదో తెలిసిపోద్ది ఇప్పుడు మనకి. ఓకే. సో, టెరాఫార్మ్ ఆహ్, ప్లాన్ అన్నామనుకోండి మీకు. ప్లాన్ అన్నప్పుడు మీకు లెట్స్ సీ. ఇది చూస్తే ఇదేమంటుందంటే మీకు టెరాఫార్మ్ బకెట్ 2ని యాడ్ చేస్తా ఉంటుంది. బట్ బకెట్ 2 ఎందుకు ఇది చూసారా, ప్రాబ్లమ్ ఏందంటే
ఇది ఎందుకు అడుగుతుందంటే స్టేట్ ఫైల్‌లో లేదనమాట యాక్చువల్‌గా. లుక్స్ లైక్ మనం ఇక్కడ బ్యాక్‌కొచ్చాననుకోండి మీకు స్టేట్ ఫైల్ దీని సైజ్ ఎంతుంది? 13.9 ఉంది. సరే ఎందుకన్నా మంచిది ఇక్కడికొచ్చి మెయిన్ బకెట్ ఇది గదా! ఇక్కడికొచ్చి నేను దీని లోపలికొచ్చి మీకు హ్మ్. ఇక్కడ వేరే ఉంది. మనకి ఇక్కడ వేరే ఉంది మీకు. సో, ఇలాంటి ఇబ్బందులొస్తాయండి మీకు. స్టేట్ ఫైల్‌తో జాగ్రత్తగా రాకపోతే మీకు మనం ఇలాంటి ఇబ్బందులొస్తాయి మీకు. బట్ ఇదెందుకొస్తుంది మీకు ఇది చూస్తే మీకు టెర్రాఫార్మ్ స్టేట్ విల్ బి క్రియేటెడ్ అని ఉందనుకోండి మీకు. మీకు బకెట్ ఈస్ట్4లో క్రియేట్ అవ్వాలుంది. యాక్చువల్‌గా అది ఆల్రెడీ క్రియేట్ చేసేసాం మనం. ఇంతకుముందు మీకు స్టేట్ ఫైల్‌లో క్రియేట్ చేసేసాం వెళ్ళిపోయింది. బట్ డ్యూ టు సమ్ రీజన్ ఆ స్టేట్ ఫైల్‌లో లేనట్లుంది యాక్చువల్‌గా మీకు. ఈ స్టేట్ ఫైల్‌లో మీకు లేనట్టుంది. అందుకని నేనేం చేస్తాను లెట్ మీ డూ వన్ థింగ్. మన దగ్గర ఇది ఉంది గదా! దీంట్లో చెక్ చేద్దాం ఉందో లేదో. ఎందుకంటే ఇక్కడి నుంచి కాపీ చేసింది మనకి. సో, కాబట్టి కబ్ నెట్వర్క్ ఇక్కడ గూడా లేదండి. ఇక్కడ లేదు మీకు. సో, కాబట్టి మీకు ఇలాంటి ఇబ్బందులొస్తాయి. జాగ్రత్తగా లేరనుకోండి ఇలాంటి ఇబ్బందులొస్తాయి మీకు. సరే ఓ పని చేద్దాం. నేనేం చేస్తానంటే ఇక్కడికొచ్చి మనం ఏదైతే క్రియేట్ చేసామో ఇప్పుడంతా గూడా టెర్రాఫార్మ్ డెస్ట్రాయ్ అని జెప్పి నేనేం చేస్తాను మొత్తం ఏదైతే డిప్లాయ్ చేశానో మొత్తం డెస్ట్రాయ్ చేయమంటానండి మీకు. మిగతాది నేను డిలీట్ చేస్తాను మీకు. ఓకే. డెస్ట్రాయ్ చేసినాక మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడొక ఇబ్బందొస్తుంది మీకు. ఇబ్బందేంటంటే మీకు బకెట్ కూడా డెస్ట్రాయ్ అయిపోద్దిగా. అప్పుడెలా చేస్తారు మీకు? మీకు బకెట్ గూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. కాపోతే మనం ఐడీ వేరే దగ్గర పెట్టామనుకోండి ఇబ్బంది లేదు. అంతా డిలీట్ చేయనివ్వండి మీకు. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్‌ని చేసుకోవచ్చు. అయితే మనం చాలా వరకు హార్డ్ కోడ్ చేసామండి ఇక్కడ మనం. హార్డ్ కోడ్ అంటే అర్థం ఏంటంటే, హార్డ్ కోడ్ అర్థం ఏంటంటే మనం వేరియబులైజ్ చేయాలన్నమాట మనకి. మనం ఇయన్నీ గూడా ఇక్కడ చూసిన పేర్లు ఇవన్నీ గూడా వేరియబులైజ్ చేయొచ్చు. సో, నా ప్లాన్ ఏంటంటే మీకు మనం మండే ఏం చేస్తామంటే వేరియబులైజ్ చేసి తర్వాత టెర్రాఫార్మ్ డాట్ టీఎఫ్ఆర్స్ యూజ్ చేసుకొని ఎలా మనం ఇది డిప్లాయ్ చేయాలా అని చెప్పి మనం చెక్ చేయొచ్చు. ఫర్దర్‌గా సబ్‌నెట్‌లు తర్వాత ఎంత కూడా చేయొచ్చు. ఇది చూసారా బకెట్ కంటైనింగ్ వితౌట్ ఏ ఫోర్స్ డెస్ట్రాయ్ మీకు. అన్ని డెస్ట్రాయ్ అయింది గానీ మీకు బకెట్ డెస్ట్రాయ్ కావట్లేదు చూడండి మీకు. మీకు కంటైనింగ్ సో మీకు ఎర్రర్ ట్రైయింగ్ టు డిలీట్ ఇన్ ద బకెట్ అని. ఈ బకెట్ డిలీట్ చేయలేకపోతుంది. ఎందుకంటే మీకు ఫోర్స్ డెస్ట్రాయ్ అని లేదు. బట్ ఇట్స్ ఓకే. మిగతా అంతా వెళ్ళిపోయిందేమో చూడండి మీకు. ఆహ్, మనం ఇక్కడ ఇక్కడికొచ్చామనుకోండి నెట్వర్క్‌కొచ్చామనుకోండి మీకు. మిగతాయన్ని డిలీట్ అయిపోయినాయి చూడండి మీకు. ఓకే. సో, మరి దీన్నేం చేసి మీరు మాన్యుయల్‌గా డిలీట్ చేసేయొచ్చు. రిఫ్రెష్ చేసి నేనేం చేస్తాను మీకు ఈ 2 సెలెక్ట్ చేసి డిలీట్ అని చెప్పి డిలీట్ అని ఇచ్చామనుకోండి. కాబట్టి మనం ఆలోచించాల్సిందేందంటే మనం బకెట్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసి కానీ డెస్ట్రాయ్ చేసేటప్పుడు ఆ బకెట్ డిలీట్ కాకూడదండి నాకు. ఎలా చేయాలా మీకు? సో, నేనేం చేస్తాను మళ్ళీ అప్లై చేస్తాను చూడండి. మీకు అర్థం కావడానికి నేనేం చేస్తాను. సో, లెట్స్ డిప్లాయ్ థిస్. మనకి 3 నెట్వర్క్స్ అవసరం లేదులెండి. బట్ ఎనీవే ఇక్కడికొచ్చినప్పుడు నేనేం చేస్తాను మీకు సింపుల్‌గా మీకు మనం బకెట్ అని ఒకటి క్రియేట్ చేద్దాం. బకెట్ అని క్రియేట్ చేసి మీకు ప్రీఫిక్స్ అనేది నేను ఇవ్వలేదనుకోండి. నాకు జీసీఎస్‌లో మనకి ఇక్కడికొచ్చినప్పుడు పేరు మనకు కావాల్సిన పేరు ఇచ్చుకోవచ్చండి. వీళ్ళేమంటున్నారు ఇక్కడ జీసీఎక్స్ ప్రీఫిక్స్ ఇన్సైడ్ ద బకెట్ నేమ్డ్ స్టేట్స్ ఫర్ వర్క్ స్పేసెస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ప్రీఫిక్స్ నేమ్ డాట్ స్టేట్ అని వస్తుంది. ఇది డిఫాల్ట్ కాబట్టి అందుకని క్రియేట్ అవుతున్నట్టుందన్నమాట. మేబీ వి రికమెండ్ టు యూజ్ వేరియబుల్స్ టు సప్లై అదర్ సెన్సిటివ్
టెరాఫామ్ దాని లోపల మనకి స్టేట్ అని క్రియేట్ చేసి దాని లోపల మీకు పెడుతుంది అనమాట మీకు బ్యాక్ అండ్ జీసీఎస్ బకెట్ ఇది ఇచ్చాం అనుకోండి లుక్స్ లైక్ డిఫాల్ట్ డాట్ స్టేట్ ఓకే టెరాఫామ్ గూగుల్ custom tf state name the default behavior ఏమో this is expected behavior gcs inside so if you're prefetted you will so you have a default workspace and there will be a folder test folder so and default if you instead want state file in the test folder this one the state file is not చూసారా ఈస్ నాట్ అదే నా డౌట్ అదే మీకు అక్కడ ఉందన్నమాట ఏడబ్ల్యూఎస్ మీకు కాన్ఫిగరబుల్ ఉంది వీ కెన్ ఓపెన్ ఎ న్యూ ఎన్హాన్స్మెంట్ థ్యాంక్స్ ఫర్ మేక్ సెన్స్ ఐ మిస్ ద వర్డ్ వర్క్ స్పేసెస్ ఓకే సో కాబట్టి అదండి పరిస్థితి సో నాకేం ఇవ్వదలుచుకుంటే నేను ప్రీఫిక్స్ ఏం ఇవ్వకపోతే ఏం జరగాల మీకు ఆటోమేటిక్గా మనకి లెట్స్ సి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం టెరాఫామ్ అప్లై అందాం మనకి సారీ ఇనిట్ కదా ఫస్ట్ ఇనిట్ రన్ చేయండి బ్యాక్ అండ్ కాన్ఫిగర్ కావాలా ఇది ఏం చేస్తుంది మీకు ఇట్లాంటప్పుడు తలనొప్పి వస్తుంది కాబట్టి ఫస్ట్ నేను ఎట్లా మనం ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఓ పని చేయండి బ్యాక్ వచ్చి తీసేయండి యాక్చువల్లీ ఇదంతా కూడా తీసేసి ఫ్రమ్ ద స్టార్ట్ రన్ చేద్దాం మనం నీట్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అది కావాల్సిన ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ వస్తుంది మీకు ఇది ఏం చేస్తుంది బకెట్ డోంట్ ఎగ్జిస్ట్ ఇనిషియలైజ్ ద బేకన్ క్లౌడ్ స్టోరేజ్ ఫీల్డ్ బకెట్ ఇదేమంటుందంటే ఈ బకెట్ లేదని వస్తుంది అనమాట సో మన తర్వాత మూవ్ ఓ పని చేద్దాం తర్వాత అయినా మూవ్ చేయొచ్చు కాబట్టి స్టేట్ ఫైల్ ఓపెన్ అంటే క్రియేట్ చేయొచ్చండి మీరు క్రియేట్ చేసి మాన్యువల్ గా చేయొచ్చు మీకు బట్ నేను ఏం చేస్తాను మీకు ఒక ఐడియా చూపించాలి నేను ఒక కాన్ఫిగరేషన్ చూపించాలి అందుకోసం నేను ఏం చేస్తాను లెట్స్ అప్లై టెరాఫామ్ ఇనిట్ అంటాను ఓకే సో ఈ బకెట్స్ అన్ని క్రియేట్ అవుతాయి కాబట్టి మీకు ఓకే గుడ్ ఇప్పుడు బ్యాక్ వచ్చి ఏం చేద్దాం మనకి ఇలా ఇద్దాం ఇలా ఇచ్చి మళ్ళీ టెరాఫామ్ అప్లై అంటే ఇనిట్ అడుగుతుంది సో ఇనిట్ అన్నాం ఇట్ విల్ బేసికల్ ఆస్క్ యూ టు మైగ్రేట్ ద స్టేట్ టు సో అండ్ సో బకెట్ మీకు సో మైగ్రేట్ అంటాను మూవ్ చేస్తాను మీకు
ఓకే, డైరెక్ట్గా అంటే ప్రిఫిక్స్ ఏమి ఇవ్వకపోతే డైరెక్ట్గా డిఫాల్ట్ డాట్ స్టేట్ అక్కడికి వచ్చేసింది చూడండి. నా ఇప్పుడు టెరాఫామ్ డెస్ట్రాయ్ రన్ చేస్తే ఏమవుద్దంటే సింపుల్గా మీకు టెరాఫామ్ ద్వారానే ఈ బకెట్లు క్రియేట్ అయినాయి కాబట్టి ఇవి కూడా డెస్ట్రాయ్ అయిపోతాయి. నాకు ఈ బకెట్ డెస్ట్రాయ్ కావాలి కానీ ఈ బకెట్ డెస్ట్రాయ్ కాకూడదు. అలాగని దీన్ని కామెంట్ అవుట్ చేశారు అనుకోండి మీకు అదేం చేస్తుందంటే ఆటోమేటిక్ మీరు కామెంట్ అవుట్ చేసి డిలీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంది, మీకు ఇక్కడికి వచ్చి పైకి వస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి నేను లేతే ఇది తీసేసి మీరు చూడండి కంట్రోల్ ఎస్ అని ఇచ్చి సో ఇట్లా రన్ చేసాం అనుకోండి, టెరాఫామ్ ప్లాన్ అంటే అది ఏం చేస్తుందంటే అది మీకు డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది. నాకు డెస్ట్రాయ్ చేయకూడదు, నాకు దాన్ని దాని వరకు వదిలేసి మిగతా అంతా డెస్ట్రాయ్ చేయాలి నాకు. అప్పుడు ఎలా చేయాలి మనకి మీకు? ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు చూడండి డెస్ట్రాయ్ అని వస్తుంది చూడండి మీకు, చూసారా 1 టు డెస్ట్రాయ్. అది కాదు నాకు కావాల్సింది. నేను కంట్రోల్ జెడ్ అని చెప్పి మనం ఎలా చేయాలంటే అసలు నేను టెరాఫామ్ డెస్ట్రాయ్ రన్ చేసినప్పుడు ఇవన్నీ డెస్ట్రాయ్ అని ఎలా తెలుస్తుందంటే స్టేట్ ఫైల్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అన్నాం అనుకోండి మీకు. టెరాఫామ్ స్టేట్ లిస్ట్ అంటే వచ్చింది కదా. ఇప్పుడు చూడండి టెరాఫామ్ స్టేట్ ఆర్ఎం రిమూవ్ అని చెప్పి ఆ బకెట్ వరకు తీసేస్తానండి మీకు. ఆ బకెట్ వరకు తీసేస్తాను. ఆ బకెట్ వరకు స్టేట్ లోంచి రిమూవ్ చేసి కాబట్టి నెక్స్ట్ మరి ప్లాన్ రన్ చేశారు అనుకోండి మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది మీకు. అందుకని నేను ఏం చేస్తాను ఇక్కడి నుంచి కూడా రిమూవ్ చేస్తాను మీకు, లేదా కామెంట్ అవుట్ చేసేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఇప్పుడు కామెంట్ అవుట్ చేస్తాను. చేసేసి ఇప్పుడు టెరాఫామ్ మీరు ఇక్కడికి వచ్చి నేను స్టేట్ లిస్ట్ అన్నాం అనుకోండి, మీకు కనిపించదు ఆ బకెట్. అలాగే టెరాఫామ్ అప్లై అన్నాను అనుకోండి మీకు, అదేం చెప్తుంది నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ అంటుంది మీకు. సో ఇప్పుడు టెరాఫామ్ డెస్ట్రాయ్ రన్ చేస్తే అన్ని డెస్ట్రాయ్ అయిపోతాయి, ఒక్క ఆ బకెట్ తప్పితే మీకు. చూసారా? ఇప్పుడు నేను ఏం చేస్తాను టెరాఫామ్ డెస్ట్రాయ్ హైఫన్ ఆటో అప్రూవ్ అంట. ఓకే, చూసారా అన్ని డెస్ట్రాయ్ అవుతాయి మీకు, ఏ టు డెస్ట్రాయ్ అవుతాయి, ఒక్క మీ బకెట్ తప్పితే. మీకు టెరాఫామ్ బకెట్ 2 అయిపోయింది, బకెట్ 2 డెస్ట్రాయ్ అయింది మీకు, అన్నీ అవుతాయి తప్పితే మీకు. ఓకే, లెట్స్ సీ. ఇలాగా స్టేట్ ఫైల్ నుంచి రిమూవ్ చేసి మీకు పక్కన పెట్టుకోవచ్చు అనమాట. మీకు అన్ని డెస్ట్రాయ్ అయిపోయినా 1 2 3 లాస్ట్ వన్ కూడా డెస్ట్రాయ్ కావాలి మీకు. ఓకే, డన్ అండి. బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే మీ బకెట్ అలాగే ఉండాలి. సో నేను ఏం చేస్తాను బకెట్లకు వచ్చి వెనక్కి వస్తే మీకు రీఫ్రెష్ చేస్తే అది పోతుంది మీకు, బకెట్ 2 పోవాలి తప్పితే బకెట్ అలాగే ఉంటుంది చూడండి, ఎందుకంటే అది స్టేట్ ఫైల్స్ రిమూవ్ చేశాం కాబట్టి మీకు. ఓకే, అలాగే విపిసిలు కూడా డిలీట్ అయిపోయింటాయి మీకు. సో వన్స్ మీ టెస్టింగ్ అంతా జరిగినాక మీ సర్వీస్ అకౌంట్ ఉంది కదా, సర్వీస్ అకౌంట్కి వచ్చి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఆ పర్టికులర్ సర్వీస్ అకౌంట్ని మీకు కీ డిలీట్ చేయండి. మీకు కీ వచ్చి ఇక్కడ మీకు డిలీట్ చేస్తాం. ఓకే, సో ఇదండి. నెక్స్ట్ మండే రోజు ఏం చేస్తామంటే వేరియబుల్ డిక్లరేషన్, ఆ తర్వాత టిఎఫ్ వార్స్ ఎలా వాడుకోవచ్చు, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ టిఎఫ్ వార్స్ మాట్లాడతాము. ట్యూస్డే వచ్చి మనకి వర్క్ స్పేసెస్ గురించి మాట్లాడతామండి, అది మన ప్లాన్. సో దాంతో మనకి టెరాఫామ్ అనేది అవగొట్టి అండ్ వెనస్డే థర్స్డే వచ్చి మనకి దీని పేరేంటి కంటైనర్స్కి వెళ్దాం, కంటైనర్స్ బిల్డ్ చేయడము అండ్ ఎలా మనకి గూగుల్ క్యూబర్నెటీస్ ఇంజిన్ ఎలా డిప్లాయ్ చేయాలో మనం చూద్దాం మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ డౌట్స్, క్వశ్చన్స్?
గుడ్. చలో, సీ యూ ఆన్ మండే సేమ్ టైం.